హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఐస్ అకాడమీ. ఈరోజు మనం ఇంజనీరింగ్ మెకానిక్స్ సంబంధించి రేపు మిడ్ ఎగ్జామ్ సిలబస్ని బేస్ చేసుకొని ఒకసారి అయితే రివిజన్ చేద్దాము, షార్ట్ రివిజన్, సో దట్ మనం మంచి స్కోర్ అయితే తెచ్చుకోవచ్చు. సరే, మన టాపిక్స్ చూస్తే కనుక టోటల్ 2 యూనిట్స్ అయితే ఉన్నాయి రేపు సిలబస్కి మనకు ఎగ్జామ్కి. స్టాటిక్స్ ఒకటి, ఫ్రిక్షన్ ఒకటి. ఓకే, సో ఇక్కడ నుంచి మనకి ఏ క్వశ్చన్స్ వస్తాయనేది ఒకసారి లైట్గా రివిజన్ చేసుకొని ఒక మోడల్ పేపర్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసి ట్రై చేద్దాం. ఫస్ట్ యూనిట్ నుంచి తీసుకుంటే ఇంకా ఇక్కడ మనకు ఫోర్సెస్ పైన అడుగుతాడు ఖచ్చితంగా క్వశ్చన్. సో ఫోర్సెస్ తెలుసు కదా మనకు, టైప్స్ ఆఫ్ ఫోర్సెస్. వాట్ ఈస్ అ ఫోర్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ యాక్ట్ ఆఫ్ పుల్ ఆర్ పుష్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ ఫోర్స్. ఈ ఫోర్సెస్ ని మనం నంబర్ ఆఫ్ టైప్ డివైడ్ చేసి ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైప్ లో మనం ఏం తీసుకోవచ్చు అంటే కనుక టెన్సైల్ ఫోర్స్ తీసుకోవచ్చు, తర్వాత కంప్రెసివ్ ఫోర్స్, తర్వాత మనం బెండింగ్ ఫోర్స్ తీసుకోవచ్చు, షియర్ ఫోర్స్, తర్వాత మనం టార్షనల్ ఫోర్స్ తీసుకోవచ్చు. టెన్సైల్ ఫోర్స్ అంటే ఏమంటే బాడీకి అవుట్వర్డ్స్ యాక్ట్ అయితే దీన్ని టెన్సైల్ ఫోర్స్ అంటాం. టువర్డ్స్ బాడీ యాక్ట్ అయితే దీన్ని కంప్రెసివ్ ఫోర్స్ అంటాం. బాడీకి పర్పెండిలర్ గా లోడ్ పడితే అంటే యాక్సిస్ ఇలా ఉంటే పర్పెండిలర్ గా లోడ్ పడితే దాన్ని మనం బెండింగ్ ఫోర్స్ అంటాం. షియర్ ఫోర్స్ అంటే ఓన్లీ సర్ఫేస్ పైన యాక్ట్ అయ్యేది. టార్షనల్ ఫోర్స్ అంటే రొటేషన్ పైన పడే ఫోర్స్ ని టార్షనల్ ఫోర్స్ ఆర్ ట్విస్టింగ్ ఫోర్స్ అని కూడా మనం అనొచ్చు. ఓకేనా. తర్వాత దీని యొక్క నేచర్ ని బేస్ చేసుకొని ప్యారలల్ ఫోర్సెస్ అని, తర్వాత నాన్ ప్యారలల్ ఫోర్స్ అని, కోప్లేనార్ ఫోర్సెస్ అని, నాన్ కోప్లేనార్ ఫోర్స్ అని, కంకరెంట్ ఫోర్స్ అని, నాన్ కంకరెంట్ ఫోర్స్ అని, ఇలా డిఫరెంట్ గా టైప్స్ అన్ని నేర్చుకున్నాం మనం. ఆల్రెడీ మనం ప్రీవియస్ గా వీడియోస్ లో మనం డిస్కస్ చేసాం. ఆ వీడియోస్ అన్ని కూడా లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ప్లస్ అదే విధంగా మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా, దాంట్లో కూడా మనం యాడ్ చేస్తాను. ఒకసారి అక్కడ చూడండి, మీకు క్లియర్ గా అర్థమైతే. ఓకే, తర్వాత ఫోర్సెస్ సిస్టమ్స్. నెక్స్ట్ హారిజాంటల్, వర్టికల్ కాంపోనెంట్స్. ఈ కాంపోనెంట్స్ అనేది మనం ఎక్కడ నేర్చుకుంటామంటే రిజల్టెంట్ అనేది ఒకటి, రిజల్యూషన్ అని ఒకటి ఉంటాయి కదా. రిజల్టెంట్ ఒకటి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇంకోటి రిజల్యూషన్ అనే కాన్సెప్ట్. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ లో. ఖచ్చితంగా ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ ఉంది క్వశ్చన్. రిజల్టెంట్ అంటే ఏంటంటే కనుక కాంబినేషన్ ఆఫ్ టూ ఫోర్సెస్ ఫార్మ్స్ ఇంటూ సింగిల్ ఫోర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫుట్బాల్ ఉంది, ఇక్కడ నుంచి ఒక పర్సన్, ఇక్కడ నుంచి ఒక పర్సన్ ఒకటేసారి దాన్ని కిక్ చేశారు. సో ఈ బాల్ ఏమవుతుంది, ఇలా పోతుంది. అంటే ఇక్కడ ఉన్న ఎక్స్ మనం ఇలా రాసుకుంటాము, ఈ వైని ఇలా రాసుకుంటాం. అంటే డయాగ్రామ్ ఈ విధంగా ఇచ్చింటాడు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, టూ ఫోర్సెస్ కలిపి ఒక ఫోర్స్ కింద మారుతుంది కదా, దీన్ని మనం రిజల్టెంట్ అంటాం. సో రిజల్టెంట్ కి ఫార్ములా ఏం రాస్తామంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఎక్స్ ని మనం కొన్ని టెక్స్ట్ బుక్ లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని కూడా రాసింటాయి కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ ఆఫ్ వై స్క్వేర్ అని కూడా రాయొచ్చు, లేదా పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ అని కూడా రాయొచ్చు. వేర్ పీ ఈజ్ ఈక్వల్ టు హారిజాంటల్ ఫోర్స్, క్యూ ఈజ్ ఈక్వల్ టు వర్టికల్ ఫోర్స్. రిజల్టెంట్ అంటే ఏం నేర్చుకున్నాం, ద కాంబినేషన్ ఆఫ్ టూ ఫోర్సెస్ ఫార్మ్స్ ఇంటూ సింగిల్ ఫోర్స్ ని మనం రిజల్టెంట్ అంటాం. ఇది క్లియర్. రెజల్యూషన్ అంటే ఏమంటే దానికి ఆపోజిట్. మనకి ఆన్సర్ ఇస్తాడు ఎగ్జామ్ లో, మనం క్వశ్చన్ ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎక్స్ వాల్యూని వై వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో డివిజన్ ఆఫ్ సింగిల్ ఫోర్స్ ఇంటూ టూ ఫోర్సెస్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ రెజల్యూషన్. ఇక్కడ ఫార్ములాస్ అవసరం అయితే ఫార్ములా ఏముంది మనకు, ఎక్స్ కానీ పి కానీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కానీ అంటే ఆర్ కాస్ థీటా, వై ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే ఆర్ సైన్ థీటా. ఈ ఫార్ములాస్ మనకి రావాలా ఖచ్చితంగా, క్లియర్ కట్ గా. ఓకే, రిజల్టెంట్ ఫార్ములా ఆర్ ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఒకటి ఇంపార్టెంట్. అదే విధంగా రెజల్యూషన్ లో హారిజాంటల్ ఫోర్స్ అంటే ఆర్ కాస్ థీటా, వర్టికల్ ఫోర్స్ అంటే ఆర్ సైన్ థీటా. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తే కనుక పారలాగ్రామ్ లా అని ఒకటి ఉంటుంది. పారలాగ్రామ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఆర్ ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటా. సో ఇది డిరైవ్ చేయమంటాడు. డెరివేషన్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో ఎందుకు వచ్చి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పారలాగ్రామ్ లా అనే కాన్సెప్ట్ చూస్తే కనుక మనం ఇక్కడ చూడండి, ఇక్కడ రిజల్టెంట్ తీసుకుంటే ద కాంబినేషన్ ఆఫ్ టూ ఫోర్సెస్ ఫార్మ్స్ ఇంటూ సింగిల్ ఫోర్స్. రెజల్యూషన్ తీసుకుంటే డివిజన్ ఆఫ్ సింగిల్ ఫోర్స్ ఇంటూ టూ ఫోర్సెస్. సో ఇక్కడ క్వశ్చన్ చూసినా, ఇక్కడ ఆన్సర్ చూసినా థీటా వాల్యూ ఎంత ఉంది అంటే ఎక్స్ వై మధ్యలో యాంగిల్ ఎంత ఉంది అంటే డిఫాల్ట్ 90 డిగ్రీస్ ఉంది. అంటే థీటా వాల్యూ 90 డిగ్రీస్ ఉన్నప్పుడు మనం ముందు తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హారిజాంటల్ ఫోర్స్ అంటే ఇది హారిజాంటల్ ఫోర్స్ పి, ఇక్కడ క్యూ అనే వర్టికల్ ఫోర్స్ ఉంది. వర్టికల్ గా లేదు, ఇంక్లైన్ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ థీటాతో. సో ఈ పీకి ఒక ప్యారలల్ లైన్ వేసాను, ఇది పి. క్యూకి ప్యారలల్ వేసి ఇక్కడ క్యూ వచ్చింది. సో ఇది పారలాగ్రామ్ లాగా ఉంది కాబట్టి మనం పారలాగ్రామ్ ఫార్ములా తీసుకున్నాం. ఎందుకు పారలాగ్రామ్ ఫార్ములా తీసుకున్నాం అంటే థీటా వాల్యూ 90 కంటే తక్కువ లేదంటే 90 కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం యూజ్ చేస్తాం. అంటే టూ ఫోర్సెస్ మధ్య యాంగిల్ ఇంకా లెస్ దాన్ 90 ఆర్ గ్రేటర్ దాన్ 90 ఉన్నప్పుడు మనం యూజ్ చేసే ఫార్ములాని పారలాగ్రామ్ లా ఫార్ములా అంటాం. డెరివేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో డెరివేషన్ పార్ట్ మనం చూడాలంటే ఇక పీకి క్యూకి మధ్యలో ఏముంటుంది, ఆర్ ఉంటుంది. రిజల్టెంట్ అంటాము, అంతేనా, ఇది రిజల్టెంట్. సో పారలాగ్రామ్ ఫార్ములాస్ కొంచెం టఫ్ ఉంటాయి కాబట్టి మనం ఏం చేసాం, దీన్ని ఎక్స్టెన్షన్ చేసుకొని ఇలా ఒక ట్రయాంగిల్ లాగా ఫామ్ చేసుకున్నాం. అర్థమైందా, ఒక ట్రయాంగిల్ లాగా ఫామ్ చేసుకున్నాం. ట్రయాంగిల్ లాగా ఫామ్ చేయడం వల్ల ఏముంది, యూజ్ ఏముంది మనకు అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ పీకి ఆర్కి ఉన్న యాంగిల్ వచ్చి ఆల్ఫా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ పీ ఉంది, ఇది క్యూ ఉంది, అంటే ఈ లైన్ కూడా క్యూనే కదా మీనింగ్. సో క్యూకి పీకి ఉన్న యాంగిల్ తీటా అంటే ఇక్కడ కూడా తీటా ఉంటుంది కదా, అంతే కదా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం క్యూ అనే ఒక లైన్ ఉంది తీటా యాంగిల్ తో, క్యూ అనే లైన్ తీటా యాంగిల్ తో. సో దాన్ని మనం రిజల్యూషన్ లాగా కాంపోనెంట్స్ లాగా తీసుకుంటే ఈ లైన్ పేరు ఏమవుతుందంటే క్యూ కాస్ తీటా అవుతుంది, ఈ లైన్ పేరు క్యూ సైన్ తీటా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యూ అనే ఫోర్స్ ఉంది తీటా అనే యాంగిల్ తో, అప్పుడు ఇక్కడ ఏం రాస్తాం మనం, క్యూ కాస్ తీటా
వర్టికల్లో క్యూ సైన్ తీటా రాస్తాం కదా ఆ విధంగా. ఓకేనా. వన్స్ ఇది రాసిన తర్వాత నెక్స్ట్ మనకి ఏమర్థం గల పాయింట్, ఇది రాసిన తర్వాత సో మనం హైపాటనస్ ఫార్ములా నేర్చుకుంటాం. హైపాటనస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. హైపాటనస్ అంటే ఆర్ వాల్యూ, ఆపోజిట్ అంటే క్యూ సైన్ తీటా, అడ్జసెంట్ అంటే ఈ లైన్. సో హైపాటనస్ ఎవరున్నారు, ఆర్ ఉన్నారు, సో ఆర్ స్క్వేర్. ఆపోజిట్లో ఎవరున్నారు, క్యూ సైన్ తీటా స్క్వేర్ కాబట్టి స్క్వేర్, ప్లస్ అడ్జసెంట్ అంటే ఇది టోటల్గా కదా కాబట్టి పీ ప్లస్ క్యూ కాస్ తీటా రాసినాం. సో సపరేట్ రాసుకుంటే క్యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ ఇక్కడ స్క్వేర్ ఉంది కదా పీ ప్లస్ క్యూ కాస్ తీటా అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2pq కాస్ తీటా రాసుకున్నాం. అర్థమైందా. ఇక్కడ క్యూ టర్మ్ ఉంది, ఇక్కడ క్యూ టర్మ్ ఉంది, వాడిని కామన్ తీద్దాం. పీ స్క్వేర్ని రాసి క్యూ స్క్వేర్ని కామన్ తీస్తే సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ 2pq కాస్ తీటా వచ్చింది. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ 1 అని నేర్చుకున్నాం కదా కాబట్టి ఇది 1 అయిపోతే పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ తీటా మిగిలింది. ఇక్కడ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, రూట్ అవుతుంది అంతేనా. సో ఇది రిజల్టెంట్ సంబంధించిన ఫార్ములా. ఇలా డెరివేషన్ మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ రిజల్టెంట్ సంబంధించి రిజల్టెంట్ అడుగుతాడు, డైరెక్షన్ కూడా అడుగుతాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం టాన్ ఆల్ఫాని కనుక్కోవాలి. టాన్ ఆల్ఫా ఎందుకు ఆల్ఫాని మాట్లాడుతున్నాం మనం అంటే మనకి రిజల్టెంట్కి ఫోర్స్కి మధ్యలో ఉన్న యాంగిల్ ఆల్ఫా కాబట్టి టాన్ ఆల్ఫా గురించి మాట్లాడతాం. సో టాన్ ఆల్ఫా అంటే ఏమి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఏం రాయొచ్చు మనం, క్యూ సైన్ తీటా బై పీ ప్లస్ క్యూ కాస్ తీటా. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆల్ఫా వాల్యూ కావాలనుకోండి, టాన్ ఆ సైడ్ పోతే టాన్ ఇన్వర్స్ క్యూ సైన్ తీటా బై పీ ప్లస్ క్యూ కాస్ తీటా. అర్థమైందా. ఇది డైరెక్షన్ సంబంధించిన ఫార్ములా. ఇది చాలా ఇంపార్టెంట్ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతాడు, మనకు రిజల్టెంట్ అడుగుతాడు, డైరెక్షన్ కూడా అడుగుతాడు కాబట్టి ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ పారాగ్రామ్ లాగా సంబంధించి. దీనిపైన ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, అవి కూడా మనం చూద్దాం. సో పారాగ్రామ్లో మనకు రిజల్టెంట్ తర్వాత డైరెక్షన్ పైన అడుగుతాడు కాబట్టి డెరివేషన్ ఇంపార్టెంట్, అదేవిధంగా ప్రాబ్లమ్స్ కూడా ఇంపార్టెంట్, అవి కూడా మనం చూద్దాం, 1 by 1 చూద్దాం. తర్వాత మనకు ట్రయాంగిల్ లా అని ఒకటి ఉంటుంది, పాలిగన్ లా అని ఒకటి ఉంటుంది. సో ఇంతకుముందు మన కేసెస్ చూస్తే అంటే రిజల్టెంట్ తీసుకుంటే ద కాంబినేషన్ ఆఫ్ 2 forces ఆర్ ఫార్మ్స్ ఇంటూ సింగిల్ ఫోర్స్. రిజల్యూషన్ తీసుకుంటే డివిజన్ ఆఫ్ సింగిల్ ఫోర్స్ ఇంటూ 2 forces. అంటే ఓవరాల్గా మనం 2 forces గురించి మాత్రమే మాట్లాడుతున్నాం ఇక్కడ PQ అనేది. అలా కాకుండా 3 forces పడినప్పుడు ఏమవుతుంది అనేది మనకి ట్రయాంగిల్ లాలో చూస్తాం. అంటే ఒక ట్రయాంగిల్ లా తీసుకుంటే ఏమని చెప్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 forces ఆర్ కన్సిడర్ యాజ్ P, Q. లాస్ట్ వన్ ఈజ్ అ రిజల్టెంట్ ఆఫ్ ద ఫోర్స్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఈ డైరెక్షన్లో వస్తా అంటే యాంటీ క్లాక్ వైజ్, ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వస్తూ ఉంటుంది అని చెప్పేది మనకు పాలిగన్ లా. ఇన్ ఏ ట్రయాంగిల్ 2 sides ఆర్ కన్సిడర్ యాజ్ P, Q. లాస్ట్ వన్ ఈజ్ అ రిజల్టెంట్ ఆఫ్ ద ఫోర్స్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. మరి పాలిగన్ లా అంటే ఏమి, పాలి అంటే ఏమి, నంబర్ ఆఫ్ అని. నంబర్ ఆఫ్ ఫోర్సెస్లో ఒక ఫోర్స్ని తీసేస్తే రిమైనింగ్ అన్నీ కలిపి P, Q అవుతాయి. ఇవన్నీ కూడా ఒక డైరెక్షన్లో వస్తే ఆర్ అనే ఫోర్స్ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుందని చెప్పేది పాలిగన్ లా. ఇన్ ఏ పాలిగన్ ఎక్సెప్ట్ వన్ ఫోర్స్ రిమైనింగ్ ఆర్ కన్సిడర్ యాజ్ P, Q. ద లాస్ట్ వన్ ఈజ్ ద రిజల్టెంట్ ఆఫ్ ద ఫోర్స్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఇవన్నీ ఇది థియరీ పార్ట్ మాత్రమే పాలిగన్ అనేది. సో అదే ట్రయాంగిల్ లా తీసుకుంటే కనుక మనకి లామిస్ రూల్లో మనకి యూజ్ అవుతుంది. ఎలా అనేది చూద్దాం మనం, అది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఏముంది మనకు ఇక్కడ చూడండి 10th పాయింట్లో లామిస్ రూల్ ఆర్ సైన్ రూల్ అంటాం. ఇక్కడ మనం యూజ్ చేస్తాం ఈ ట్రయాంగిల్ ఏదైతే ఉందో అది. అంటే 3 forces పడినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 3 forces పడింది అనుకోండి, ఈ ఫోర్స్ పేర్ P, ఈ ఫోర్స్ పేర్ Q, ఇక్కడ R ఉంది అనుకుంటే యాంగిల్స్ ఆల్ఫా, ఇది బీటా, ఇది గామా అయితే యాంగిల్స్. సో ఇవి ఎలా ఉంటాయి ఫోర్సెస్ అంటే ఆపోజిట్ టర్మ్తో ఉన్న యాంగిల్తో రిలేట్ అయి ఉంటాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో. అంటే ఎలా, పీకి ఆపోజిట్ ఆల్ఫా ఉంది కాబట్టి P బై సైన్ ఆల్ఫా అని, Q బై సైన్ బీటా అని, తర్వాత R బై సైన్ గామా అని ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం ఈ లామిస్ రూల్ కానీ సైన్ రూల్ కానీ ప్రాబ్లం చేస్తాం. అది కూడా సాల్వ్ చేద్దాం. ఓకేనా. మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావచ్చు, మోడల్ పేపర్ క్వశ్చన్స్లో మనం సాల్వ్ చేసే ట్రై చేద్దాం. నెక్స్ట్ ఇంకేముంది మనకు దీంట్లో ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్. ఓకే, తర్వాత కపుల్ అనే డెఫినేషన్ కూడా ఇంపార్టెంట్. ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ని మనం ఏమంటామంటే ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ని కపుల్ కింద తీసుకోవచ్చు. కపుల్ డెఫినేషన్ కూడా మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సరే. ఇంకా తర్వాత మనకి యూనిట్ ఏముందంటే ఇంకా ఫ్రిక్షన్లో మనం ఏం చదువుకోవాలంటే అన్ని డెఫినేషన్లు ఇంపార్టెంట్, దీంట్లో కొన్ని మెథడ్స్ ఉన్నాయి ప్రాబ్లమ్స్, అవి కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ఎ ఫ్రిక్షన్? ఫ్రిక్షన్ ఈజ్ ఎ అపోజింగ్ ఫోర్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఆపోజిట్ టు ద అప్లైడ్ ఫోర్స్. అంటే ఏంది అర్థం కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వెహికల్ ఉంది, బస్ ఉంది. ఓకేనా. ఈ బస్ ఏదైతే ఉందో ఈ బస్ని మనం ఇలా పుష్ చేయాలనుకున్నాం, పుష్ ఆర్ పుల్. మనం ఇలా ఫోర్స్ అప్లై చేయాలని మనం ఇట్లా పుష్ చేసిన వెంటనే ఇది ముందుకు వెళ్ళిపోతుందా? వెళ్ళిపోదు. ఎందుకంటే ఇది కూడా కొంచెం రియాక్షన్ అనేది ఇస్తూ ఉంటుంది, అంటే అపోజ్ చేస్తూ ఉంటుంది. ఈ అపోజ్ చేసే ఫోర్స్ని మనం ఫ్రిక్షన్ అంటాం. సో ఇక్కడ మన పాయింట్ ఏమంటే కనుక ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాము, ఇలా మనం పుల్ చేయాలనుకున్నాము, రానీకోకుండా అపోజ్ చేసే వాని పేరే
ఫ్రిక్షన్ కింద తీసుకుంటాం డెఫినేషన్. ఇప్పుడు చూడండి, ఇట్ ఈస్ ఏ వాట్ ఈస్ ద ఫ్రిక్షన్? ఫ్రిక్షన్ ఈస్ ద అపోజింగ్ ఫోర్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఆపోజిట్ టు ద అప్లైడ్ ఫోర్స్ అని రాసుకుంటాం. అర్థమైంది కదా? సరే, దీని యొక్క వెయిట్ ఎక్కడ యాక్ట్ అవుతా ఉంటుంది అంటే కిందికి యాక్ట్ అవుతా ఉంటుంది. వెయిట్ కి అపోజ్ చేసే వాని పేరు ఏం పేరు అంటామంటే రియాక్షన్ అంటాం. ఓకేనా? ఇది అప్లైస్ ఫోర్స్, ఫ్రిక్షన్, వెయిట్, ఇది రియాక్షన్. ఇక్కడ మనం డెఫినేషన్ చదువుకోవాలి. వాట్ ఈస్ ద ఫ్రిక్షన్? డెఫినేషన్ నేర్చుకున్నాం కదా. తర్వాత లాస్ ఆఫ్ ఫ్రిక్షన్ నేర్చుకోవాలి. లాస్ ఆఫ్ ఫ్రిక్షన్ లో 2 లాస్ వస్తాయి. ఫస్ట్ లా ఒకటి, సెకండ్ లా ఒకటి. ఫస్ట్ లా ఏం నేర్చుకుంటామంటే ఇక్కడ చూడండి, ఎఫ్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ టు ద అప్లైడ్ ఫోర్స్. ఫ్రిక్షన్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ టు ద అప్లైడ్ ఫోర్స్ అంటే ఇది ఫస్ట్ లా. ఓకేనా? ఎఫ్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ టు ద ఫస్ట్ అప్లైడ్ ఫోర్స్. సెకండ్ లా ఏం నేర్చుకుంటామంటే నార్మల్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ టు ద వెయిట్ అని నేర్చుకుంటాం. ఇది సెకండ్ లా. అంతే, ఇంకేం లేదు దీంట్లో లాస్. ఫస్ట్ లా, సెకండ్ లా. క్లియర్ కదా? ఫస్ట్ లా అర్థమైంది మనకు, సెకండ్ లా కూడా అర్థమైంది. కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రిక్షన్ అర్థమైంది. ఫ్రిక్షన్ ఈజ్ ఏ అపోజింగ్ ఫోర్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఆపోజిట్ టు ద అప్లైడ్ ఫోర్స్. టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్ మనం తీసుకుంటే టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్స్ లో 2 టైప్స్ వస్తాయి. ఒకటి స్టాటిక్ ఫ్రిక్షన్, ఒకటి డైనమిక్ ఫ్రిక్షన్. ఒకటి డైనమిక్ ఫ్రిక్షన్ లో మనం ఇంకోటి ఏం తీసుకోవచ్చు, రోలింగ్ ఫ్రిక్షన్ తీసుకోవచ్చు. నంబర్ ఆఫ్ టైప్స్ అయితే వస్తాయని మీకు ఎక్కువ డెప్త్గా అవసరం లేదు. స్టాటిక్ ఫ్రిక్షన్, డైనమిక్ ఫ్రిక్షన్ ఒకటే గుర్తుపెట్టుకోండి. రోలింగ్ ఫ్రిక్షన్, స్లైడింగ్ ఫ్రిక్షన్ ఇవన్నీ అవసరం లేదండి. ఓకే, స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే ఏమి? స్టడీగా ఉన్న బాడీ పైన పడే ఫ్రిక్షన్ ని స్టాటిక్ ఫ్రిక్షన్ అంటాం. డైనమిక్ ఫ్రిక్షన్ అంటే ఏమి? మూవింగ్ లో ఉన్న బాడీ పైన పడే ఫ్రిక్షన్ ని డైనమిక్ ఫ్రిక్షన్ అంటాం. ఇది అర్థమైంది. నెక్స్ట్, నార్మల్ రియాక్షన్ అంటే ఏంది, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఏంది చూద్దాం. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఇట్ ఈస్ అ రేషియో ఆఫ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ బై నార్మల్ రియాక్షన్. ఇక్కడ చూసినాం కదా, ఆర్ అంటే నార్మల్ రియాక్షన్. సో ఇట్ ఈస్ అ రేషియో ఆఫ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ బై నార్మల్ రియాక్షన్ మనం కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటాం. ఓకే, నార్మల్ రియాక్షన్ అంటే ఏమంటే కనుక వెయిట్ కి అపోజ్ చేసేది నార్మల్ రియాక్షన్. అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే, మనం ఒక వెహికల్ అంటే ఒక కార్నో లేకపోతే ఒక బస్నో రోడ్ పైన నిలబెట్టిపోయినాం. మనం ఒక 2 డేస్ 3 డేస్ తర్వాత వస్తే ఆ వెహికల్ లోపలికి వెళ్ళిపోయి ఉంటుందా? వెళ్ళిపోలేదు. అంటే దాని మీనింగ్ ఏమి? ఎవరో దాన్ని లిఫ్ట్ చేస్తున్నారు, అంటే లోపలికి పోకుండా లిఫ్ట్ చేస్తున్నారు. ఆ రియాక్షన్ ఏమంటామంటే మనం నార్మల్ రియాక్షన్ అంటాం. క్లియర్ కదా? నెక్స్ట్, యాంగిల్ ఆఫ్ రిపోజ్. యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్, యాంగిల్ ఆఫ్ రిపోజ్. యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే మనకు తెలుసు, అది పాయింట్. సో యాంగిల్ ఆఫ్ రిపోజ్ అంటే ఏంది? యాంగిల్ ఆఫ్ రిపోజ్ అంటే ఇట్ ఇస్ అ మినిమం యాంగిల్ అట్ విచ్ పొజిషన్ బాడీ టెన్స్ టు మూవ్. అర్థం కాలేదు కదా? ఫర్ ఎగ్జాంపుల్, మనం జనరల్గా శాండ్ కానీ లేకపోతే మెటల్ కానీ తెచ్చుకునేటప్పుడు ట్రాక్టర్లో తీసుకుని వస్తాం కదా. ఇలా ట్రాక్టర్ వస్తుంది. ఈ ట్రాక్టర్లో ఉండే ఏదైతే గ్రావెల్ ఉందో, మెటల్ ఉందో, దీన్ని కిందికి వేయాలంటే శాండ్ కానీ మెటల్ కానీ ఎలా చేస్తుంది? ఇది కొంచెం ఇలా టీల్ చేస్తుంది. టీల్ చేసినప్పుడు ఇదంతా కింది పడుతుంది, అంతే కదా? సో ఏ యాంగిల్ దగ్గర అయితే లోపల ఉన్న శాండ్ మూవ్ అయిందో, ఈ మినిమం యాంగిల్ని, అంటే ఇది పూర్తి పైకి ఎత్తిన తర్వాత కాదు, కొంచెం ఇలా పైకి టిల్ట్ అయ్యేటప్పుడు ఏ యాంగిల్ దగ్గర అయితే ఇది స్లైడ్ అవుతుందో ఆ మినిమం యాంగిల్ని యాంగిల్ ఆఫ్ రిపోజ్ అంటాం. వాట్ ఈస్ యాంగిల్ ఆఫ్ రిపోజ్? ఇట్ ఈస్ అ మినిమం యాంగిల్ అట్ విచ్ పొజిషన్ బాడీ టెన్స్ టు మూవ్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ యాంగిల్ ఆఫ్ రిపోజ్. అర్థమైందా ఇవి రెండు? క్లియర్. సరే, ఇప్పుడు ఇంతవరకు మనకు థియరీ పార్ట్ అవసరం. క్లియర్, ఇంతవరకు చాలు. మనం నేర్చుకోవాల్సింది ఏముంది ఇంకా తర్వాత? దీనిపైన వచ్చే అప్లికేషన్స్ అంటే ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆ ప్రాబ్లమ్స్ గురించి మనం చూద్దాం. ఇక్కడ కింద స్పేస్ లేదు, కొంచెం పేజ్ యాడ్ చేసుకున్నాం. ఓకే, సో దీనిపైన వచ్చే ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్. ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి ఫ్రిక్షన్ అనే టాపిక్లో? ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయంటే కనుక, కండిషన్ చూడండి, హారిజాంటల్ ప్లేన్ పైన వెహికల్ ఉంది, దీన్ని మనం పుల్ చేయాలంటే ఎంత ఎనర్జీ అవసరం అవుతుంది? లేదు, హారిజాంటల్ పైన ఒక వెహికల్ ఉంది, ఇంక్లైన్గా పుల్ చేయాలంటే ఎంత ఎనర్జీ అవసరం అవుతుంది? లేదు, ఇంక్లైన్డ్ ప్లాట్ఫామ్ పైన ఒక వెహికల్ ఉంది, దీన్ని మనం హారిజాంటల్గా పుల్ చేయాలంటే ఎంత ఎనర్జీ అవసరం అవుతుంది? ఇంక్లైన్గా వెహికల్ ఉంది, అంటే ఇంక్లైన్ ప్లాట్ఫామ్ పైన వెహికల్ ఉంది, ఇంక్లైన్గా పుల్ చేయాలంటే ఎంత ఎనర్జీ అవసరం అవుతుంది? ఇంక్లైన్డ్ ప్లాట్ఫామ్ పైన హారిజాంటల్గా పుల్ చేయాలంటే ఎంత ఎనర్జీ అవసరం అవుతుంది? ఎనర్జీ ఏంది ఇక్కడ అంటే అప్లై చేసే ఫోర్స్, మనం పుల్ చేసే ఫోర్స్. సో క్వశ్చన్లో మనం అబ్జర్వ్ చేస్తే కనుక, క్వశ్చన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లోడ్ అనుకుంటే, దీన్ని మనం అప్లై చేసే ఫోర్స్, ఇక్కడ యాక్ట్ అయ్యే ఫ్రిక్షన్, కింద వెయిట్, పైన నార్మల్ రియాక్షన్. అర్థమైందా? సో ఈ 4 టర్మ్స్లో ఏదన్నా ఎగ్జామ్లో అడగచ్చు మనకి, అంటే పి అడగచ్చు, అంటే మిగతా 3 టర్మ్స్ మనకి ఇచ్చేస్తాడు క్వశ్చన్లో, 4th టర్మ్ని కనుక్కోమంటాడు. లేదా ఒక రిలేషన్ ఉంది, క్యూ మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఇట్ ఇస్ ద రేషియో ఆఫ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ బై నార్మల్ రియాక్షన్, వేర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఆర్. అర్థమైందా? సో మనకి ఎఫ్ని కనుక్కోమన్నాడు, మ్యూ ఇచ్చి ఆర్ వాల్యూ ఇస్తాడు, అప్పుడు ఎఫ్ని కనుక్కుంటాం. అంటే ఏదో ఒక అన్నోన్ అయితే ఉంటుంది ఈ టర్మ్లో. ఏదేది? పి అడగచ్చు, డబ్ల్యూ అడగచ్చు, ఆర్ అడగచ్చు, ఎఫ్ అడగచ్చు, మ్యూ అడగచ్చు. లేదా మిగతావన్నీ రిమైనింగ్ టర్మ్స్ అంటే 1 2 3 4 5 అన్నోన్స్ ఉన్నాయి, 4 అన్నోన్స్ ఇచ్చి 5th వన్ అడుగుతాడు. అది ఏదైనా ఉండొచ్చు క్వశ్చన్లో. అర్థమైంది కదా కాన్సెప్ట్? దీనిపైన ప్రాబ్లమ్స్ వస్తాయి, 100% వస్తాయి, డౌట్ లేదు. సో ఈ క్వశ్చన్స్ ఒక్కొక్క దానికి సంబంధించి ఒక్కొక్క వీడియో పైన క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అవన్నీ ఇంతకుముందు చెప్పినట్టు టెలిగ్రామ్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అవన్నీ ఒకసారి చూడండి, మీకు క్లియర్గా డీటెయిల్గా అర్థమవుతుంది ఈ కాన్సెప్ట్ అంతా. సరే, ఒక మోడల్ పేపర్ చూద్దాం. ఏదైనా మిస్ అయినామేమో టాపిక్స్ అర్థమైతే, సో దాన్ని మనం ఒకసారి కవర్ చేయొచ్చు.
ఓకే, సరే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఏమడిగినాడు, ట్రయాంగిల్ అడిగినాడు. ఆ ట్రయాంగిల్ ఆఫ్ ఫోర్సెస్. ట్రయాంగిల్ అంటే ఏం నేర్చుకున్నాం మనం, ఇన్ ఏ ట్రయాంగిల్ టూ సైడ్స్ ఆర్ కన్సిడర్ యాజ్ పీ కామా క్యూ, లాస్ట్ వన్ ఈస్ ద రిజల్టెంట్ ఆఫ్ ద ఫోర్స్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఇవి ఈ డైరెక్షన్లో వస్తే ఇది ఈ డైరెక్షన్లో వస్తుందని చెప్పేది మనకి ట్రయాంగిల్. నెక్స్ట్, వాట్ ఈస్ మెంట్ బై రెజల్యూషన్ ఆఫ్ ద ఫోర్సెస్. రెజల్యూషన్ అంటే ఏం నేర్చుకున్నాం, డివిజన్ ఆఫ్ రెజల్యూషన్ అడిగింది క్వశ్చన్. సో డివిజన్ ఆఫ్ సింగిల్ ఫోర్స్ ఇంటూ టూ ఫోర్సెస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ రెజల్యూషన్. అది పీక్యూ అనొచ్చు, లేదా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఐ అనొచ్చు, లేదా మీ ఇష్టం అది ఎక్స్వై అన్నా కూడా అనొచ్చు. ఫార్ములాస్ కావాలంటే పీకి ఫార్ములా ఏం రాసుకున్నాము, ఆర్ కాస్ తీటా, క్యూకి ఫార్ములా ఆర్ సైన్ తీటా. ఫార్ములాస్ అనేది చాలా ఇంపార్టెంట్ రెజల్యూషన్లో. అదే రిజల్టెంట్ అడిగితే ఆర్ ఈజ్ ఈక్వల్ టు టూ ఫార్ములాస్ ఉన్నాయి, గుర్తున్నాయి కదా, ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. ఇంకొక ఫార్ములా ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq cos theta. సో ఫస్ట్ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలా, ఇది ఫస్ట్ ఫార్ములా ఇది సెకండ్ ఫార్ములా అనుకుంటే యాంగిల్ థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees ఉంటే ఫస్ట్ ఫార్ములా, లెస్ దాన్ 90 ఆర్ గ్రేటర్ దాన్ 90 ఉంటే ఇంకా మనం సెకండ్ ఫార్ములా అయితే తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, క్లియర్. నెక్స్ట్, స్టేట్ ద లాస్ ఆఫ్ డైనమిక్ ఫ్రిక్షన్, డిఫైన్ ద యాంగిల్ ఆఫ్ రిపోజ్. మనం ఆల్రెడీ చూసినాము. సో ఇవన్నీ కూడా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, 1 మార్క్ క్వశ్చన్స్ అన్ని కూడా మనం ఈజీగా చేయొచ్చు, జస్ట్ థియరీ పార్ట్లో కాబట్టి. నెక్స్ట్ మనం 3 మార్క్స్ క్వశ్చన్ చూస్తే, ఎక్స్ప్లెయిన్ ద కండిషన్స్ ఆఫ్ ద ఈక్విలిబ్రియం ఆఫ్ కోప్లినార్ ఫోర్సెస్. సో ఇది థియరీ పార్ట్లో మనం డిస్కస్ చేసాం, అంటే వీడియోస్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కదా, దాంట్లో ఉన్నాయి చూడండి. నెక్స్ట్ మనం 5th బి పార్ట్ చూస్తే, 2 ఫోర్సెస్ 50 న్యూటన్స్ అండ్ 25 న్యూటన్స్ యాక్టింగ్ అట్ ఏ పాయింట్, ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ ఆఫ్ యాక్టింగ్ ఆఫ్ 2 ఫోర్సెస్ 60 degrees. సో ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు, పీ వాల్యూ ఇచ్చినాడు మనకు 50 న్యూటన్స్ అని, తర్వాత క్యూ 25 న్యూటన్స్ ఇచ్చినాడు. సో యాంగిల్ ఇచ్చినాడు థీటా ఈజ్ ఈక్వల్ 60 degrees. సో ఇప్పుడు ఫస్ట్ ఫార్ములా తీసుకోవాలా, సెకండ్ ఫార్ములా తీసుకోవాలా. సెకండ్ ఫార్ములా, ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq cos theta ఫార్ములా తీసుకోవాలి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ అంటే 50 స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ అంటే 25 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 50 ఇంటూ 25 కాస్ 60 degrees. సో క్యాలిక్యులేట్ చేయండి. ఇక్కడ వచ్చే ఆన్సరే మీకు రిజల్టెంట్ ఆన్సర్. రిజల్టెంట్ ఒకటి అడిగినాడా, మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ కూడా అడిగినాడు. సో డైరెక్షన్ కావాలి. ఇప్పుడు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా tan ఇన్వర్స్ క్యూ సైన్ థీటా బై పీ ప్లస్ క్యూ కాస్ థీటా. సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి, tan ఇన్వర్స్ క్యూ సైన్ 60 డివైడెడ్ బై క్యూ వాల్యూ ఎంత, డైరెక్ట్ 25 కదా, సబ్స్టిట్యూట్ చేద్దాం. సో డైరెక్ట్గా 25 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో పీ వాల్యూ ఎంత, 50 ప్లస్ 25 కాస్ 60. క్యాలిక్యులేట్ చేయండి, మీకు వచ్చే ఆన్సర్ డైరెక్షన్ది వస్తుంది. అర్థమైంది కదా. సో జస్ట్ పీ క్యూ వాల్యూని థీటా వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది, అంతే, క్లియర్. నెక్స్ట్ 6th క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఏ బ్లాక్ ఆఫ్ మాస్ 5 kgs ఈజ్ ప్లేస్ ఇన్ ద హారిజాంటల్. సో ఏమి ఇచ్చాడు అంటే క్వశ్చన్లో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, వెయిట్ ఇచ్చినాడు మనకు 5 kgs అని, తర్వాత కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇచ్చినాడు, అంటే మ్యూ వాల్యూ ఇచ్చినాడు 0.3, ఫోర్స్ ఇచ్చినాడు, ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు, సో ఫోర్స్ అంటే నథింగ్ బట్ పీ ఈజ్ ఈక్వల్ టు 80 న్యూటన్స్ ఇచ్చినాడు. క్యాలిక్యులేట్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్, ఎఫ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో డయాగ్రామ్ రాసుకుంటే డబ్ల్యూ, ఇక్కడ మనం అప్లై చేసే ఫోర్స్, ఇది ఫ్రిక్షన్, కింద యాక్ట్ అయ్యేది వెయిట్, పైన ఉండేది నార్మల్ రియాక్షన్, అంతేనా. సో మనం జనరల్గా ఫస్ట్లో ఏమని చెప్తుంది, పీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అని చెప్తుంది, సెకండ్లో ఏమని చెప్తుంది, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్, అంతేనా. ఓకే, నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇచ్చినాడు కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ బై నార్మల్ రియాక్షన్. దెన్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, మ్యూ ఆర్ రాయొచ్చు, అంటే పీ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఆర్, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్. అర్థమైందా. వెయిట్ ఇచ్చినాడు మన క్వశ్చన్లో, వెయిట్ ఇచ్చినాడు, ఎంత ఇచ్చినాడు, 5 ఇచ్చినాడు. సో ఆర్ వాల్యూ ఏమైంది, 5 న్యూటన్స్ అయింది లోడ్ కాబట్టి. నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి, ఇక్కడ ఎఫ్ని ఫైండ్ అవుట్ చేయాలి, అంతేనా. సో ఎఫ్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది కూడా అవసరం లేదు కదా, డైరెక్ట్ పీ వాల్యూ ఎంత ఉంది, 18 ఉంది. సో 18 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత ఉంటుంది, 18 న్యూటన్స్ ఉంటుంది. రాయచ్చా అట్లా, రాయకూడదు. ఎందుకు రాయకూడదు అంటే, సో పీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్, దెన్ పీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఆర్. సో మ్యూ వాల్యూ 0.3 ఇంటూ 5, సో 15 కాబట్టి 1.5 న్యూటన్స్ ఫ్రిక్షన్. క్లియర్గా అర్థమైందా. ఎందుకు ఇలా రాసుకుంటున్నామంటే ఇంకా మనకి కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇచ్చినాడు, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ వాల్యూ మ్యూ ఆర్ కాబట్టి, సో మ్యూని తీసుకోవాలా, ఆర్ని ఇక్కడ నుంచి తీసుకోవాలా, రాయాలా. ఈ ఏదైతే నేను ఇక్కడ ఫస్ట్ లా సెకండ్ లా ఈక్వేషన్ రాశానో ఇది రాసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది ప్రాబ్లం. సో ఫస్ట్ లా ప్రకారంగా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ అని, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు పీ అని, సెకండ్ లా ప్రకారంగా ఆర్ ఈజ్ ఈక్వల్ డబ్ల్యూ అని రాసుకోవాలా. తర్వాత ఎఫ్ ప్లేస్లో మ్యూ ఆర్ రాసుకుంటాము. ఏదైతే మనకు తెలియదో దాన్ని సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళిపోతాం. క్లియర్గా రిమైనింగ్ అన్నోన్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సరే, మొత్తం 5 కేసెస్ కూడా సేమ్ కాన్సెప్ట్, అంతే. నెక్స్ట్ క్వశ్చన్, ఏ బాక్స్ వెయిట్ ఈజ్ 100 న్యూటన్స్ ప్లేసింగ్ ద ఇంక్లైన్డ్ ప్లేన్. ఇక్కడ చూడండి క్వశ్చన్ సింపుల్గా ఇచ్చినాడు. క్వశ్చన్ ఒకసారి చూస్తే మీకే క్లియర్గా అర్థమవుతుంది ఎలా చేయాలో.
నిమిషం. ఓకే, సరే క్వశ్చన్ ఏం విషయం అంటే బాక్స్ వెయిట్ ఇచ్చినాడు 100 న్యూటన్స్ అని. వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 100 న్యూటన్స్ ఈజ్ ప్లేసింగ్ ఆన్ ద ఇంక్లైన్డ్ ప్లేన్ పైన ఉంది. సో మనం ఒక ఇంక్లైన్డ్ ప్లేన్ తీసుకుంటే ఇక్కడ ఉంది వెయిట్ యాక్ట్ అవుతుంది ఎంత 100 న్యూటన్స్తో. ఓకేనా. సో యాంగిల్ ఎంత ఉంది 30 degrees ఉంది. ద కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ ద బాక్స్, కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇచ్చినాడు మ్యూ ఈజ్ ఈక్వల్ టు 0.4. తర్వాత ఏం ఇచ్చినా డెటర్మైన్ ద వెదర్ ద బాక్స్ విల్ స్టార్ట్ స్లైడింగ్ డౌన్ ద ప్లేన్. సరే, ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే ఇండైరెక్ట్గా పీని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో పీని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏముంటారు, ఎఫ్ అంటే మ్యూ ఆర్ ఉంటాడు, పైన ఎవరు ఉంటాడు, ఆర్ ఉంటాడు, అంతేనా. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇది ప్లేన్, ఇంక్లైన్ ప్లేన్ పైన ఉంది. సో ఇలా రాసుకున్నాం. సో ఈ ఆర్కి రియాక్షన్ కింద ఉంటుంది, అంటే ఈ ఆర్కి రియాక్షన్ ఇట్లుంటుంది. అర్థమైందా పాయింట్. సో ఇక్కడ రాసుకున్నప్పుడు ఈ యాంగిల్ తీటా కాబట్టి ఇక్కడ ఉన్న యాంగిల్ కూడా తీటా ఉంటుంది. సో మనం ఏం చేయాలా, ఈ 100ని డివైడ్ చేసుకోవాలా. ఎందుకు డివైడ్ చేసుకోవాలా, ఇప్పుడు మనకి ప్లేన్ అనేది ఇది కదా. సో ఈ ప్లేన్కి ఇది ఇంక్లైన్గా ఉంది కాబట్టి మనం దీన్ని డివైడ్ చేసుకుంటాం రిజల్యూషన్ మోడల్గా. సో ఇక్కడ మనకి ఎంత వస్తుంది అంటే కనుక 100 cos 30, ఎక్కడైతే తీటా వస్తుంది అక్కడ కాస్ వస్తుంది, ఇక్కడ 100 sin 30. అంతేనా, అర్థమైందా కాన్సెప్ట్. ఇప్పుడు హారిజాంటల్ ఫోర్సెస్ అంటే ఇవి. సో ఎలా రాసుకోవాలా మీరు, 100 sin 30 ప్లస్ మ్యూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు పి. సేమ్ అదే విధంగా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 100 cos 30. అర్థమైందా. ఓకే, క్లియర్. కాస్ 30 వాల్యూ ఎంత, √3/2. ఫర్ ఎగ్జాంపుల్ √3/2. సో 50√3 మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి క్యాలిక్యులేటర్లతో, నాకు ఇక్కడ లేదు కాబట్టి నేను ఇలా రాస్తాను. ఓకేనా. వన్స్ ఈ వాల్యూ వచ్చిన తర్వాత sin 30 వాల్యూ ఎంత 1/2. సో 100 × 1/2 ఇది 50 అవుతుంది, ప్లస్ 0.4 × 50 × √3 ఈజ్ ఈక్వల్ టు పి. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే మీరు పీని కనుక్కోలేరా, ఈజీ కనుక్కోవచ్చు కదా. అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ని బేస్ చేసుకొని మనం డయాగ్రామ్ రాసుకోవాలా. డయాగ్రామ్ రాసిన తర్వాత ఈ ఫస్ట్ లా సెకండ్ లా ప్రకారంగా ఏదైతే ఈక్వేషన్ ఇచ్చినానో ఈ ఈక్వేషన్ రాసుకొని సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన అన్నోన్ వాల్యూని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్. అర్థమైంది. ఏ క్వశ్చన్ ఇచ్చినా అంతే, మొత్తం 5 కేసెస్లో హారిజాంటల్ పైన 2 కేసెస్ వస్తాయి, ఇంక్లైన్డ్ పైన 3 కేసెస్ వస్తాయి. మొత్తం అన్ని ప్రాబ్లమ్స్లో కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. జస్ట్ మనం డయాగ్రామ్ అర్థం కావాలా, ఈక్వేషన్ అర్థం కావాలా. ఓకే, సరే. నెక్స్ట్ లామిస్ రూల్ పైన ఇచ్చాడు మనకు క్వశ్చన్. లామిస్ రూల్ పైన ప్రాబ్లం ఏ విధంగా చేయాలో చూద్దాం. సరే, లామిస్ రూల్ పైన ఇచ్చినాడు ఈ క్వశ్చన్. ఏమన్నాడు, ద వెయిట్ ఆఫ్ 5 kilonewtons ఈజ్ సపోర్టెడ్ బై ద 2 strings. సో ఇక్కడ వెయిట్ ఒకటి 5 kilonewtons ఇచ్చినాడు అంతే, ఇంక రిమైనింగ్ అంతా మనం కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలా, డెటర్మైన్ ద టెన్షన్ ఇన్ ద స్ప్రింగ్. సో T1 T2 వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో T1 T2 ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ డయాగ్రామ్ రాసుకుందాం ప్రాపర్గా. డయాగ్రామ్ రాసుకుంటే ఇక్కడ 5 kilonewtons ఉంది, ఇది T1 వాల్యూ, ఇక్కడ ఉన్నది T2 వాల్యూ ఉంది, యాంగిల్ ఉంది మనకి ఇక్కడ 45 ఉంది, ఇక్కడ 60 ఉంది. ఇక్కడ ఎంత ఉంటుంది, ఒక ట్రయాంగిల్ ఎన్ని డిగ్రీస్ వస్తాయి టోటల్గా 180 degrees వస్తాయి. సో 45 ఉంది 60 ఉంది అంటే 105 ఉంది. మరి ఇది ఎంత ఉంటుంది 75 degrees ఉంటాయి. సో ఇక్కడ మనం 75 degrees. అర్థమైందా క్లియర్గా. సరే, అర్థమైంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం చేయాలి, T1 T2ని కనుక్కోవాలా. సో ఫార్ములా రాసుకుందాం, T1/sin. సైన్ రాయాలంటే యాంగిల్ ఉండాలి కదా, ఇక్కడ యాంగిల్ లేదు. సో యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనం ఎలా యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే టోటల్గా 360లో నుంచి ఈ 75 తీసేస్తే 360 degrees కదా సర్కిల్ అంటే, దాంట్లో 75 తీసేస్తే సో రిమైనింగ్ వాల్యూని క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోకూడదు. ఇక్కడ జాగ్రత్త అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే ఇది మనకు ఈక్వల్ ట్రయాంగిల్లా లేదు ఇక్కడ. సో మనం ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూస్తే 45 ఉంది అంటే జెడ్ రూల్ ప్రకారంగా ఇక్కడ 45 degrees ఉంటుంది, ఇక్కడ 60 ఉందంటే ఇక్కడ కూడా 60 degrees ఉంటుంది. సో ఈ యాంగిల్ 90 ఉంటుంది. సో టోటల్ యాంగిల్ ఎంత 135. ఇక్కడ టోటల్ యాంగిల్ అర్థమైతే అంద పాయింట్. సో ఇక్కడ 90 అనుకుంటే 90 + 60 150 degrees ఉంటుంది. సో ఇక్కడ యాంగిల్ 135 degrees, ఇక్కడ 150. ఇలా డివైడ్ చేసుకోవాలి, ఈక్వల్ యాంగిల్ కాదు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో కనుక మనకు ఇక్కడ చూడండి, క్వశ్చన్లో కనుక ఇక్కడ 60 ఇక్కడ 60 ఉంటే ఇక్కడ 60 వచ్చేది. సో 360లో నుంచి 60 తీసేసి 300ని బై 2 చేసుకొని 150 రాసుకుంటా అంటే మేము. అర్థమైందా. ఓకే, సరే. ఇప్పుడు T/sin కి ఆపోజిట్ ఉన్న యాంగిల్ ఎంత 150. సో 150 ఈజ్ ఈక్వల్ టు T2/sin కి ఆపోజిట్ ఉన్న యాంగిల్ 135 ఈజ్ ఈక్వల్ టు 5 kilonewton/sin 75. ఇప్పుడు T1 ఫైండ్ అవుట్ చేయాలి. ఇవి రెండు ఈక్వల్ అనుకుందాం. సో ఇవి రెండు ఈక్వల్ అనుకుంటే T1 ఈజ్ ఈక్వల్ టు 5/sin 75 ఇంటూ sin 150. ఇది క్యాలిక్యులేట్ చేయండి, మీకు T1 వాల్యూ వస్తుంది. సేమ్ అదే విధంగా T2 కావాలంటే ఇవి రెండు ఈక్వల్ చేయాలి. సో T2 ఈజ్ ఈక్వల్ టు 5/sin 75 ఇంటూ sin 135. ఇవి రెండు క్యాలిక్యులేట్ చేస్తే మీకు T2 వాల్యూ వస్తుంది. అర్థమైందా. T1 వాల్యూ T2 వాల్యూ ఈజీ కనుక్కోవచ్చు. ఏ ఫార్ములా యూజ్ చేసి,
లామిస్ రూల్ ఆర్ సైన్ రూల్ ఫార్ములాని యూజ్ చేసి. అర్థమైందా? ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకు మోడల్లో, స్టేట్ ద పారాగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్. పారాగ్రామ్ లా మనం ఫోర్సెస్ని డెరైవ్ చేసినాము, డెరివేషన్ చూసినాము, ప్రాబ్లం చూసినాము కాబట్టి క్లియరింగ్ మనం వరి కావాల్సిన పని లేదు. నెక్స్ట్ థియరీ పార్ట్ వద్దు, ప్రాబ్లం చూద్దాం. ఏ బాడీ రెస్టింగ్ ఆన్ ద రఫ్ హారిజాంటల్ ప్లేన్ రిక్వైర్డ్ టు పుల్ 18. సో ఇది కూడా ఏమి మనకు ఫ్రిక్షన్ ప్రాబ్లం ఇంక్లైన్ ప్లేన్ పైన ఇచ్చినాడు. సో ఇంక్లైన్ ప్లేన్ పైన ఉండే కేసెస్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఇంకా మనకి డెప్త్గా మనం డిస్కస్ చేసాం, అవన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను కదా, అక్కడ చూడండి మీకు అర్థమవుతుంది. వెయిట్, పుల్, ఇంక్లైన్ ఇది కూడా మనకి ఫ్రిక్షన్కి సంబంధించిన ప్రాబ్లమే. ఓకేనా? సో ఓవరాల్గా మనం ఈ మిడ్కి సంబంధించి చూస్తే కనుక, సో థియరీ పార్ట్ ఒకసారి 1-2 సార్లు ఈ వీడియోస్ చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతాయి. దీంతోపాటు ప్రీవియస్ వీడియోస్ ప్రాబ్లం చూస్తే కనుక ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి ఇస్తారు మనకు, నార్మల్ రిజల్టెంట్ పైన అడగచ్చు, లేదంటే పారాగ్రామ్కి సంబంధించిన రిజల్టెంట్ పైన అడగచ్చు, లేదా లామిస్ రూల్ పైన అడగచ్చు, లామిస్ రూల్ ఆర్ సైన్ రూల్. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది మనకు అంటే సెకండ్ యూనిట్ నుంచి ఫ్రిక్షన్ నుంచి ఉన్న 5 కేసెస్లో హారిజాంటల్ పైన ఇంక్లైండ్, హారిజాంటల్ పైన ఇంక్లైండ్, తర్వాత ఇంక్లైండ్ ప్లాట్ఫామ్ పైన హారిజాంటల్, ఇంక్లైండ్ ప్లాట్ఫామ్ పైన ఇంక్లైండ్ ప్లాట్ఫామ్ పైన హారిజాంటల్. అంటే ఏంది ఈ కేసెస్ అంటే, హారిజాంటల్ ప్లాట్ఫామ్ పైన ఒక కార్ ఆగిపోయి ఉంది, దాన్ని మనం పుల్ చేయాలి. హారిజాంటల్ రోడ్ పైన కార్ ఆగింది, దాన్ని మనం లారీతో పుల్ చేయాలి. ఇంక్లైండ్ ప్లేన్ పైన కార్ని మనం కార్తో పుల్ చేయాలి. ఇంక్లైండ్ ప్లేన్ పైన మనం కార్ని లారీతో పుల్ చేయాలి. ఇంక్లైండ్ ప్లేన్ పైన ఉన్న వెహికల్ని మనం హారిజాంటల్గా పుల్ చేయాలి. ఇవి కండిషన్స్. సో క్వశ్చన్ మనకు దేని పైన ఉంటుంది, డబ్ల్యూ పైన ఉండొచ్చు, ఆర్ పైన ఉండొచ్చు, పి పైన ఉండొచ్చు, ఎఫ్ పైన ఉండొచ్చు, మ్యూ పైన ఉండొచ్చు. దీంట్లో ఏదో ఒకదాన్ని మనం కనుక్కోమని అంటాడు. సో రిలేషన్ మనకు అర్థం కావాల్సింది మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఆర్. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఆర్. క్లియర్ కదా? సో ఇది మనకి సంబంధించిన మిడ్కి సంబంధించిన వరకు. ఎందుకు మనం షార్ట్గా డిస్కస్ చేసామంటే ప్రీవియస్గా మనం డీటెయిల్గా డిస్కస్ చేసిన వీడియోస్ అన్నీ ఉన్నాయి కాబట్టి, సో ఆ వీడియోస్లో మీరు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉందంటే ఇంకా మీరు మెసేజ్ చేయండి. ఒకవేళ ఈరోజు కాకపోయినా కూడా మనం అట్లీస్ట్ మార్నింగ్ అన్నా కూడా ఒక షార్ట్ వీడియో ఏదైతే డౌట్స్ ఉన్నదాన్ని ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేసి ట్రై చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.